అప్పట్లో కేటీఆర్ ఒక సవాల్ విసిరిండు అసలు నిధులు లేవు ఏం లేవు కంటోన్మెంట్ ఏం అభివృద్ధి జరగలే కంటోన్మెంట్ ఏం బాగాలేదు కావాలంటే మీరు కంటోన్మెంట్కి వెళ్ళి చూసిరండి అని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్నాడు రే అయితే అప్పుడు సవాల్ అవసరం కూడా రాజీనామా చేస్తా అన్నాడు. అయితే దానికి మా ఎమ్మెల్యే గారు ముక్కు సూటిగా ఒక సమాధానం కూడా చెప్పారు. 400 కోట్లు మేము కంటోన్మెంట్కు రావడం జరిగింది, ఆ పేపర్లు కూడా మేము చూపించడం జరుగుతుంది. మీరు ఏదన్నా ఉంటే అబద్ధం మాటలా నిజం బాటలా మీరు రాజీనామా చేస్తారా మేము చేయాలనే చేసి మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు కూడా కేటీఆర్కు సవాల్ విసిరిన రోజులు. ఆయన తెచ్చి 400 కోట్లు ఇప్పటికీ 4,000 కోట్లు ఇప్పటికీ కంటోన్మెంట్ ప్రతి వార్డులో మన ఫండ్స్ ఉన్నది. గల్లీలలో డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, స్తంభాలు సమస్య కావచ్చు, ఏదైనా నన్ను అడిగి తెలుసుకొని మీరు ఈ పనులు చేయించుకోండి అని గల్లీకి రావడం జరుగుతుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు, మాకు ఒక దేవుని రూపంలో వచ్చి మేము ఫోన్లు చేయకుండా మీకు అక్కడ సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు ఉంటే నేను రాగలుగుతా, ఆ సమస్యలు ఉన్న దగ్గరికి నేను వచ్చి ఆ సమస్యలు తెలుసుకొని అధికారులకు దృష్టి తీసుకెళ్తా, అధికారులు తెలియని రోజున చేయని రోజుల నా ఫండ్స్తో కూడా నేను చేస్తా అనే హామీలు ఇవ్వడము, ఆ కార్యక్రమాలు జరగడం. మొన్ననే చూస్తే కాకగూడ ఏరియాలో బోరు వేయించడము, ఆ బోరు కూడా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఆయన దగ్గర ఉన్న ఎస్డిఎఫ్ టీము బ్రహ్మాండమైన కార్యక్రమాలు, ఎక్కడ పోయినా ఎస్డిఎఫ్ ఏం చేస్తుందంటే మీరు ఏ కార్యక్రమాలు ఉన్నాయి మాకు తెలియజేయండి, మేము అన్న దృష్టికి తీసుకెళ్తామని ఆ ఎస్డిఎఫ్ టీంలో 18 మంది కార్యకర్తలు, బ్రహ్మాండమైన కార్యకర్తలు, వాళ్ళు డిగ్రీలు ఎంఏలు చదివి ఉన్నారు. వాళ్ళు కూడా అది అన్న బాగుండాలి, అన్నతో మేము బాగుండాలి, కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని వాళ్ళు కూడా ఎల్లవేళలా పొద్దున 7 గంటలకు గల్లీ సర్వేలు చేయడం జరుగుతుంది సార్.